your project? It's a project of gun. Okay. I really say it's a gun. నాకు ఆర్మీ ఫోర్స్ అనేది నాకు చాలా ఇష్టం. ఫస్ట్ టైం నేను ఆర్మీ ఆఫీసర్ అవుదాం అనుకున్నా. ఇష్టం. ఎస్పీ ఆఫీసర్ నేను ఇక్కడనే అవ్వాలనుకుంటున్నా లోకల్లో. అందుకు. Okay. So what's your project? It's a gun. అదే మన ప్రాజెక్ట్. ఓకే. దానిలో ఏం సబ్జెక్ట్స్ యూజ్ చేసినావురా? ఏమి అప్లై చేసావు? దేనికి ప్రిపేర్ చేసావు? నీ పర్పస్ ఏంటి? ఇది జస్ట్ మోడల్ కానీ దీన్ని రియల్ గా ఒక మెటల్ ఐరన్ క్యాప్ తోని అంతా క్రియేట్ చేస్తే కనుక ఇట్స్ అన్ యూస్ఫుల్ వెపన్ టు ఆర్మీ ఆఫీసర్స్. ఇట్స్ అన్ యూస్ఫుల్. ఇప్పుడు నేను చేసిన వెపన్ లోనే ఇది 120 km/h స్పీడ్ లో వెళ్తుందంటే అది రియల్ గన్ అయితే ఇట్ ఈస్ మాక్సిమం 300 km/h స్పీడ్. గన్ అయితే 300 km/h స్పీడ్ లో వస్తుంది బుల్లెట్. ఓకే. నార్మల్ బుల్లెట్స్, నార్మల్ గన్స్ అయితే వెనకాల ఒక చిన్న క్యాప్ ఉంటుంది, క్యాప్సెల్. దాన్ని ఫైర్ చేస్తే లోపల ఫైర్ వస్తుంది, అందుకు స్పీడ్ వెళ్తుంది. బట్ ఇది 2 motors తో వర్క్ అవుతుంది. ఓకే. ఓకే. అది ఇంకా ఇప్పుడు దీన్ని వెయిటబుల్ మెటల్ తో తయారు చేస్తే ఈజీగా ఒక 6% అంటే రియల్ గా మెటల్ తో తయారు చేస్తే బుల్లెట్ ని ఈజీగా 6% కొట్టుకొని వెళ్ళిపోతుంది. మెటల్ తో తయారు చేసేది 6% ని. అదే నార్మల్ గా సింగిల్ పర్సన్ ని కొట్టి అయిపోతుంది. ఈవెన్ ఇది ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంటుంది కదా, జాకెట్ ని చీల్చి వెళ్ళిపోతుంది లోపలికి రియల్ గా తయారు చేస్తే మెటల్ తోని. అది నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఈజీ, ఇట్స్ ఈజీ టు టెల్. దానికి ఐరన్ పీస్ వెనకాల ఉంటుంది కప్పు, కాకపోతే ఇది మోటార్ తో ఫుల్ స్పీడ్ లో పంపిస్తుంది. ఈవెన్ ఆ మెటల్ ఉంటుందా అది మొత్తం మెటల్ అయి ఉంటుంది. నార్మల్ గా ఇది మోటార్స్ తో వర్క్ అవుతుంది. దీన్ని మొత్తం బుల్లెట్ మొత్తం మెటల్ తో తయారు చేస్తే అది ఎంత హెవీ ఉంటుంది? నార్మల్ అయితే నార్మల్ హెవీ ఉంటాయి, షార్ప్ గా వెళ్ళిపోతాయి. కానీ ఇది షార్ప్ ప్లస్ మెటల్ ఉంటుంది, స్పీడ్ వెళ్తుంది, ఈవెన్ గా వెళ్ళిపోతుంది. ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్. ఇంకా ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా దీనివల్ల? ఇంకా అడ్వాంటేజెస్ అంటే ఆటోమేటిక్ గా సెట్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్ బుల్లెట్ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆపోజిట్ పర్సన్ వచ్చి ఇక్కడ కాదు నాన్న, కొంచెం ఇక్కడ ఏ మిషన్ ఒకటి పెట్టుకుంటే కనుక ఏ పర్సన్ అటు ఇటు తిరిగితే మనం షూట్ చేసేటట్టు ఏమన్నా అనుమానం సెన్సార్ టైప్. ఓకే. నాకు ఒక ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకు ఒక చిన్న టిప్ ఇస్తే అంటే ఆ టిప్ చూసుకున్నదంటే కథం వాళ్ళని షూట్ చేయొద్దని. బయట వాళ్ళు ఎవరన్నా వచ్చారు అనుకోండి లోపలికి కథం షూట్ చేసేస్తుంది. ఆ పిన్ లేకపోతే షూట్ చేసేటట్టు దీన్ని డిజైన్ చేయాలనుకుంటున్నాను నేనైతే. అట్లయితే బాగుంటది. ఎవరో ఒకరు అంటే థీవ్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా యూజ్ఫుల్, అంటే వాళ్ళని చంపేయచ్చు కూడా. అట్లా యుద్ధాలలో వాడచ్చు, ఎక్కడైనా వాడచ్చు వాళ్ళని. అట్లా నైస్ ఐడియా, గుడ్ వన్. ఇట్ హ్యాస్ ఎ సర్క్యూట్ బ్యాక్. అర్థమైందా? నేను ఇందాక అడిగాను కదా, అరే ఇది ఇక్కడ ఎందుకు పెట్టావురా, వెనకాల పెట్టుంటే మంచిగా కనపడేది కదరా అని అన్నాను. అసలు ఇప్పుడు ఒక బుల్లెట్ ఉంటుంది, ఇప్పుడు ఈ బుల్లెట్ ఉంది, ఇంతసేపు ఇషాన్ ఆడుకున్నాడు దీంతో. కానీ ఇషాన్ ఏం చేసాడు, ఇప్పుడు మనంత ఫాస్ట్ రియాక్షన్ ఉండదు వాళ్ళకు హ్యాండ్కి. అదే ఇషాన్ ఏం చేసాడు, ఇట్లా పెట్టాడు, నేను ఆన్ చేసాడు. రండి ఇప్పుడు ఆన్ చేసే ఉంది, ఇట్లా వదిలేసాడు. ఇక్కడ పెట్టి అది కొంచెం ముందుకు లాక్కుంది, ఇంకా స్పీడ్ గా పంపించేసింది. అంటే ఇట్స్ యూస్ఫుల్. ఈ బ్యాటరీ కూడా సప్లై అంటే వైర్స్ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇట్స్ రెడ్యూసింగ్ ఆఫ్ ప్లాస్టిక్. Yeah, good one. Reducing of plastic. Yeah, good one.